హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఈరోజు మనము మోత్ బీన్స్తో దోశ చేసుకుందాం. డిఫరెంట్గా ఉంటుంది. ఈ మోత్ బీన్స్ అనేటివి మహారాష్ట్రలో బాగా పండిస్తారు, అక్కడే ఎక్కువ యూజ్ చేస్తారు. వీటిని పప్పు చేసుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు, స్ప్రౌట్స్గా కూడా చేసుకోవచ్చు. నేను ఇలా 2 గ్లాసెస్ రైస్, 1 గ్లాసు మోతీ సీడ్స్ తీసుకొని రెండు మిక్స్ చేసి 3 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ వేసి 5 to 6 అవర్స్ నానబెట్టాను. నేను ఇలా నానబెట్టాను. కొంచెం కొత్తిమీర, పుదీనా, కాడలు ఉన్న కొత్తిమీర తీసుకోవాలి, కరివేపాకు, మిర్చి, ఆనియన్, జీలకర్ర, ఉప్పు తీసుకున్నాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. కొత్తిమీర వేసుకుంటున్నాను, స్టెమ్తో సహా వేసుకోవాలి. పుదీనా, కరివేపాకు మొత్తం వేసుకుందాము. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. అలాగే చిల్లీసు, ఆనియన్, హాఫ్ ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. క్రిస్టల్ సాల్ట్, జీరా వేసి కొంచెం జింజర్ వేసుకుందాం. జింజర్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు గ్రైండ్ చేసాము. ఇప్పుడు కొంచెం రైస్ కూడా వేసి వాటర్ లేకుండా వేసుకుందాము. వేసుకొని మనకి ఎంత వేసుకుంటే గ్రైండ్ అవుతుందో అంత వేసుకొని గ్రైండ్ చేసుకుందాం, స్మూత్ పేస్ట్ లాగా. చూడండి, ఇమేజ్లో చూపించినట్లుగా అంత నున్నగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన రైస్ కూడా వేసేసి గ్రైండ్ చేసుకుందాం సేమ్ ఇలాగనే. మీరు అడుగున రాళ్ళు ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం పిండి అంతా మనం మిక్స్ చేసుకుందాము. అప్పుడే చూడండి ఎంత గ్రీన్ కలర్లో ఉంటుందో, చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల. మరీ అంత నూనెగా కాకుండా కొంచెం బరకగా అయినా కూడా చేసుకోవచ్చు. అంతే అండి, బ్యాటర్ రెడీ అయిపోయింది. దీన్ని ముందు రోజు నైట్ నానబెట్టేసి ఉదయం పూట దోశ ఇలా యూస్ చేసుకోవచ్చు. ఈజీగా బ్రేక్ఫాస్ట్ అవుతుంది. పెసరట్టు అంటారు కదా, సేమ్ అలానే ఇట్లా మోతీ సీడ్స్ పెసల్లోనే ఇవి మహారాష్ట్రలో పండించే పెసలే. వీటిని మహారాష్ట్రలో డిఫరెంట్గా పండిస్తారు. ఇప్పుడు మనం బ్యాటర్ రెడీ అయిపోయింది కదా, మనము దోశ ప్రిపేర్ చేసుకుందాం. చాలా బాగుంటుంది. దీంట్లోకి చట్నీ కానీ లేదా సాంబార్ కానీ ఇలా ఏమున్నా కానీ తినచ్చు. మిర్చి, ఆనియన్, సాల్ట్ అంతా వేసాం కాబట్టి ఉత్తదైనా కానీ తినచ్చు, బాగుంటుంది. పిల్లలకి స్పైసీ కూడా అనిపించదు, అల్లం కూడా వేసాం కాబట్టి. ఇప్పుడు కొంచెం సోడా, కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేస్తాం దోశ బ్యాటర్ లాగా. ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది. నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవచ్చు, కానీ దాంట్లో స్పైసీనెస్ వేసాం కాబట్టి ఇలా నేను నార్మల్ ప్యాన్, రొట్టె చేసే ప్యాన్ పెట్టుకున్నాను. నాన్ స్టిక్ ఇది కూడా. దీంట్లో రొట్టెలు చేస్తాం, దోశ రాదని చెప్పి, అందుకే కొంచెం ఫస్ట్ ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసి తర్వాత దోశ వేస్తాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి పైన మూత పెట్టి ఫ్రై చేసుకుందాము. ఫస్ట్ టైం కదా, కొంచెం టైం తీసుకుని ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు టర్న్ చేసుకుందాము అటువైపు. అటువైపు ఫ్రై అయింది కాబట్టి ఇటువైపు కూడా ఫ్రై అవ్వాలి. తిప్పుకోవాలి ఒక 5 minutes. ఫస్ట్ టైం కాబట్టి టైం పడుతుంది. ఫ్రై అయ్యింది, అంతే, దోశ రెడీ అయిపోయింది. ఇలానే ఇంకొక దోశ కూడా వేసుకుందాము. కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి మూత పెట్టి ఉడకనిచ్చుకుందాము. సెకండ్ టైం ప్యాన్కి ఆయిల్ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ప్యాన్ కాలింది. అంతే, దోశ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.